వేరు గౌరవం వేరు వారంటే మాకు ఇప్పుడు గౌరవం అని చెప్పారు. మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్టు? పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట, విపిఆర్ ప్యాంటు తడుముకుంటా ఉన్నాడంట, ప్యాంటు తడిసిపోతా ఉందంట విపిఆర్ది. అనిల్, విపిఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తడుపుకున్నావో 3 జిల్లాలు దాటావు, 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం దడిసిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు, కానీ 3 జిల్లాలు దాటావు. అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. దాంట్లో ఏ అనుమానాలే. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పల్నాడు జిల్లాలో కూడా ఆ పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటా వచ్చు. అనిల్ థ్యాంక్ యూ, అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటూ ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగా. అనిల్ ఏమంటాడంటే విపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట, పాపాలు చేసేవాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారంట, పాపాలు చేసేవాళ్ళే దేవుడికి పూజలు చేస్తారంట. ఏమనిల్, దేవాలయాలకు వెళ్ళే హిందువుల్ని, చర్చిలకు వెళ్ళే క్రిస్టియన్లని, మసీదులకి దర్గాలకు వెళ్ళే ముస్లింలని, గురుద్వారాలకు వెళ్ళే సిక్కుల్ని అవమానిస్తావా? అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా? పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా? పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా? అని నువ్వు మాలేస్తావు కదమ్మా, అయ్యప్ప మాలేస్తావు కదా, నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా, మరి నువ్వు కూడా పాపాలు చేశానా? అనిల్, ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా. హిందువులకి, ముస్లిములకి, క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా. పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో, అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీక్కుకు చేరింది, నీ పిచ్చి పీక్కుకు చేరి దేవుణ్ణి సైతం అవమానిస్తావా? దైవ భక్తుల్ని అవమానిస్తావా? నరసరావుపేట ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తూ ఉన్నా, నరసరావుపేట ప్రజానీకమా, అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే, ఓట్లు అడిగేదానికి వస్తే ముందు క్షమాపణ అడగండి. దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, దర్గాలకు వెళ్ళేవాళ్ళు, మసీదులకు వెళ్ళేవాళ్ళు, క్రైస్తవుల క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళేవాళ్ళు, అంటే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు, నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ముందు క్షమాపణ చెప్పి, నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి, ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా, దేవాలయాల, మసీదుల, దర్గాల, చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాలని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడి కార్యక్రమాలు చేస్తారని మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్కి షోకాజ్ ఇవ్వండి, ఖచ్చితంగా షోకాజ్ ఇవ్వండి.
ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట, ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటాం పోతాం, కానీ మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం. ఆ మత విశ్వాసాలని భంగం కలిగించే రీతిలో, ఆ మత విశ్వాసాలని కించపరిచే రీతిలో నువ్వు మాట్లాడతావా? అంత అధికారం మదం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా అనిల్, నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్. ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు. ఏం లెక్కలు చూస్తావు, లెక్కలు చూడు, సరిచేయి. ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరిచేస్తారు. సిఐడి ఎంక్వైరీలకి నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా? అనిల్, మళ్ళీ చెప్తున్నా, ఈయన పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అగ్రవరుసలో ఉంటారు, ఆ తర్వాత మేము ఉంటాం. దాన్ని గుర్తుంచుకో. పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆద్యుడిగా నువ్వు ఉంటావు. రాజకీయాలు విభేదాల సహజం. పార్టీలు మారుతూ ఉంటారు. నాయకత్వ విధానాలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? నేను మళ్ళీ చెప్తున్నా అనిల్, ఆఖరి మాటగా చెప్తున్నా, నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా, ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులు ఉండే రోజుల్లో 16 నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు. ఎస్, చెప్పా, నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో. అంత ప్రేమించిన నేనే. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం ఊరితో ఆలోచన చేసుకో. నేనేం కాదంటంలా, చెప్పిన మాట వాస్తవమే, దాంట్లో 2 ఆలోచనలే. కాబట్టి అధికారాన్ని వదులుకొని వచ్చా, అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీఫారం తీసుకొని నేను రాలా. నీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు, నీ పక్కన ఉన్నారు పెద్దలు. అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం. కథ, పెళ్లి శుభ్రు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు, నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు, అవతల నలుగు అయిపోయింది, అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని, పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష ఎదురు చూస్తామని తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలని చెప్పని అయ్యోరు మాంగళ్యే తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్లి కొడుకు ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకొని, అది నా తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. ఇకపోతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా వీళ్ళ చేత పెట్టిస్తానని. నీ ఇష్టం అనిల్, ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేతనే పెట్టించుకో. కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో, హిందువుల ముస్లింల క్రైస్తవుల మత విశ్వాసాలు దైవాచారాలు దైవభక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా, లేకుంటే ఖచ్చితంగా ప్రజలు 2 శిక్ష నీకు విధిస్తారని అన్న ఆలోచన చేయాలా. మనల్ని నమ్మి మన వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టి అంతా ఉంటుంది. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా
అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాల. ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరికీ ఉండింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి